అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచంలో ప్రతి గుండె వెనుక ఒక ప్రేమ కథ దాగి ఉంటుంది. ఎల్లలు లేని విశ్వ ప్రేమ ప్రతి జీవిని పలకరించాల్సిందే, వారితో పలవరింతలు పెట్టించాల్సిందే. సామాన్యుల నుంచి దేశాలని ఏలే ప్రధానులు, ప్రెసిడెంట్ల వరకు అందరూ ప్రేమ సముద్రంలో ఎప్పుడో ఒకసారి మునిగిన వాళ్లే. అలాంటి వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. చాలా సీరియస్ గా ఉంటూ ఎంతో మృదువుగా మాట్లాడే నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రత్యర్థులపై తిట్ల వర్షం కురిపించడమే పాలిటిక్స్ అనుకునే నేటితరం రాజకీయ నాయకుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించేలా ఉంటుంది ఆయన తీరు. అంతటి నెమ్మదైన నాయకుడి జీవితంలో ఓ ప్రేమ కథ ఉంది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు భట్టి విక్రమార్క. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కది కూడా ప్రేమ వివాహం కావడం ఆసక్తికరమైన విషయం. డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న భట్టి సొంత ఊరు ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. 6 అన్నదమ్ములలో ఆఖరివాడు మల్లు భట్టి విక్రమార్క. పెద్దన్న మల్లు అనంతరాములు వీరి కుటుంబం నుంచి మొదట రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గా గెలవడంతో పాటు పార్టీలో పలు కీలక పదవుల్లో పనిచేశారాయన. ఆ నేపథ్యం వల్లే భట్టి విక్రమార్క విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివే సమయంలో SSUI నాయకుడిగా పనిచేశాడు. అప్పుడే నందినితో పరిచయం అయింది ఆయనకి. నిజానికి నందిని కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడింది. భట్టి విక్రమార్కతో ఓయూలో అయిన పరిచయం ప్రేమగా మారింది. ఆమె మొదట తన ప్రేమని భట్టికి తెలిపారట. తన రాజకీయ అభిప్రాయాలకి తగిన అమ్మాయి అనిపించడంతో ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ నందిని తల్లిదండ్రులు మాత్రం మొదట వీళ్ళ ప్రేమని ఒప్పుకోలేదు. పాలిటిక్స్ అంటూ తిరిగే మనిషి అని తెలియడంతో నందిని తల్లిదండ్రులు భయపడ్డారట. అయితే క్రమంగా భట్టి వ్యక్తిత్వం అర్థం కావడంతో వాళ్లే ఒప్పుకొని పెళ్లి చేసేందుకు ముందుకొచ్చారంట. వివాహం తర్వాత భట్టి విక్రమార్క రాజకీయ జీవితానికి చేదోడుగా నిలిచారామె. ఆయనతో పాటు ఎన్నోసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నందిని. అలాగే ఆయన పాదయాత్ర చేసిన సమయంలోనూ వెన్నంటూ ఉన్నారు. ప్రస్తుతం నందిని కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే ఖమ్మం ఎంపీ సీటు కోసం దరఖాస్తు కూడా చేశారు. ఆమె బరిలో దిగి గెలిస్తే వీరి ప్రేమ పొలిటికల్ గాను పెద్ద సక్సెస్ అయిందని అనుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.